నమస్కారం. నా పేరు సాయిబాబాచారి. ఇక గోల్కొండలో జగదాంబ మాంకాలమ్మ రెండు అమ్మవారు ఉన్నాయి. గోల్కొండ పైన ఇక్కడ అమ్మవారు మాంకాలమ్మ ఉత్సవమూర్తులు మీరు చూస్తున్నదా. పోయిన సంవత్సరం మా పెద్ద అబ్బాయి శ్రీకాంచారి బంగారు బోనం చేపించడం జరిగింది. ఈ సంవత్సరం మా చిన్న అబ్బాయి సురేశ్వరాన్ని మాంకాలమ్మ గుడిలో ఉంటాడు పూజారిగా. నేను పూజారినే. ఆయన ఇప్పుడు అమ్మవారికి కవచము మళ్ళీ బంగారు చీర చేపించడం జరిగింది. ఇక్కడ మా గోల్కొండ లోపల ఆ రోజు 16వ తారీఖు నాడు వైభవంగా 12 గంటలకు ఇక్కడ నుంచి జులుస్ కార్యక్రమము బయలుదేరుతుంది. ఆ రోజు మాకు ఏంటంటే 3 జులుస్ కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు 16వ తారీఖు నాడు ఆ లంగరోజు నుంచి గవర్నమెంట్ వాళ్ళు పట్టు వస్తారు సమర్పించినాక అక్కడి నుంచి తొట్టెల పోతురాజులు మన చిన్నబాజారు వచ్చినాక అన్నంచారి ఇంటి నుంచి ఉత్సవమూర్తులు జగదాంబ ఉత్సవమూర్తులు తీసుకొచ్చి ఇక్కడ లికంబరావు ఇంటి నుంచి వైభవంగా గోల్కొండ చౌరస్సుకు వస్తాయి. ఇక్కడ నుంచి మా గోల్కొండ ఉత్సవమూర్తి మాంకాలమ్మ ఉత్సవమూర్తులు బంగారు బోనము, బంగారు చీర, బంగారు కవచంతో మేము 12 గంటలకు బయలుదేరుతాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా బంజార్ దర్వాజ ఇక్కడ పోతే సర్కారీ నజర్ బోనం ఉంటుంది. నజర్ బోనంతో మేము వైభవంగా తీసుకొని గోల్కొండ చౌరస్సుకు పోతాం. 3 ఊరేగింపులు పోయే వరకు మాకు 6 గంటలు, సాయంత్రం 6 అవుతుంది. గోల్కొండ లోపల ఆషాఢమే మొదలవుతుంది మా దగ్గర. ఇక్కడ ఆషాఢం 16వ తారీఖు నుంచి మళ్ళీ ఆగస్టు 13వ తారీఖు లాస్ట్ పూజ. గోల్కొండలో ఒక నెల రోజులు ఆదివారం, గురువారం 9 పూజలు అయితే 9 పూజలు అక్కడ జరుగుతాయి. ఆ గుడి లోపల ఇప్పుడు మా తరతరాల నుంచి మా తాత చేసిన, మా నాయన, మా చిన్నాయన, మా అమ్మ, మా అన్న తర్వాత నేను సాయిబాబాచారి చేస్తున్నా. నా తర్వాత నాకు నలుగురు కొడుకుల లోపల శ్రీను, శివ, శ్రీకాంచారి, సురేష్ మేము పూజారిగా చేసుకుంటూ వస్తున్నాం. మేము కోరే ఒకటి మా తరాలు చేసుకుంటూ వస్తుంది. ఆ రోజు 12వ తారీఖు నాడు అమ్మవారు మాంకాలమ్మ ఉత్సవమూర్తులు బంగారు బోనము, మళ్ళా బంగారు సీరే, బంగారు కవచము ఇక్కడ నుంచి 12 గంటలకు బయలుదేరుతాయి. వచ్చే ఆ రోజు కళాకారులు వస్తారు, దప్పులు, వాళ్ళందరికీ అన్నదానం కార్యక్రమం ఉంటుంది. 12 గంటలకు వైభవంగా జరుగుతుంటుంది ఇక్కడ.